ఇప్పుడు షోల్డర్స్ అవుతుందండి. దానికి ఇలాగా ఫ్రంట్ బ్యాక్ ఇలా పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్, పైన ఉన్నది కింద ఉన్నది బ్యాక్. అలాగే మనం స్టిచ్చింగ్ చేసిన నెక్ పార్ట్ ని ఇలా ముందుకు తీసుకోవాలి. తీసి ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి, రెండు ఈక్వల్ గా పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఈక్వల్ చూసుకోవాలి. షోల్డర్ దగ్గర అక్కడి నుంచి మనం కుట్టుకుంటూ వచ్చేయాలి ఒక హాఫ్ ఇంచ్, పావు ఇంచ్ చాలు. మనకి ఇంకోటి అనార్కలి అనేటప్పటికి చిన్న హెచ్చుతగ్గులు వస్తాయి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ అంతా ఒకేలా కుట్టాం కదా, కల్లీలు అతుకున్నప్పుడు స్టిచ్చింగ్ అన్ని ఒకేలాగా ఉండవు. కాబట్టి చిన్న హెచ్చుతగ్గులు వచ్చినా పర్వాలేదు, కట్ చేసుకోవచ్చు. అది మనకి ఆర్మ్ వెంపు ఉండేటట్టుగా చూసుకోవాలి. షోల్డర్ ఇక్కడ నెక్ దగ్గర మటుకు రెండు ఈక్వల్ గానే ఉండాలి. ఇప్పుడు నెక్ దగ్గరని మనం ఎగుడు దిగుడు పెట్టకూడదు, అంటే ఒక పార్ట్ ముందుకి ఒక పార్ట్ వెనక్కి పెట్టకూడదు. అది మనకి ఆర్మ్ దగ్గర పెట్టినా పర్వాలేదు, అక్కడ కట్ చేసుకుంటే మనకి సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఇలాగే ఇటు కూడా కుట్టుకుంటూ వచ్చేయాలి. షోల్డర్ రెండు ఈక్వల్ పెట్టుకుంటే ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటూ వచ్చి షోల్డర్ రఫ్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ఇది షోల్డర్. దీన్ని ఇలా లోపలికి తిప్పేసి ఇలా చూస్తే షోల్డర్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. మనకు ఆర్మ్ సైడ్ చిన్న తేడా వచ్చినా మనం కట్ చేసుకోవచ్చు. సేమ్ షోల్డర్ రెండు ఈక్వల్ వచ్చి హ్యాండ్ స్టిచ్ చేయాలంటే ఫస్ట్ కొంచెం ఎగుడు దిగుడు ఉందన్నాం కదా, చిన్నది కూడా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ నీట్ గా వస్తాయి. ఇక్కడ ఒక్కటి కట్ చేస్తే చాలు, చిన్న పార్ట్. అంతే, చిన్న పార్ట్ అక్కడ కట్ చేస్తే సరిపోతుంది. అక్కడ చూసారు కదా. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ వస్తాయి. మన హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. బోర్డర్ నేను తర్వాత ఇస్తాను, ఫస్ట్ అయితే హ్యాండ్స్ కుట్టేద్దాం. ఇది సెంటర్ పార్ట్. ఎప్పుడు కూడా హ్యాండ్ని ఇక్కడి నుంచి ఇలా పెట్టి కుట్టుకోవచ్చు, లేదా ఇలా కొలుచుకుంటూ వెళ్ళి ఎక్కడికి వచ్చిందో చూసి అక్కడి నుంచి కూడా మనం కుట్టుకుంటూ వచ్చేయచ్చు ఇలా కూడా. కానీ ఒక్కొక్కసారి కొంచెం అలవాటు లేని వాళ్ళకైతే హెచ్చు తగ్గులు వస్తాయి ఇలాగా చూసుకుంటే. అప్పుడు మళ్ళీ మనం ఇప్పడం దానికన్నా మనం ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి మనం కుట్టుకుంటూ వస్తే షోల్డర్ నుంచి, అంటే మన హ్యాండ్ షోల్డర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇలా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వస్తే మనకు సులువుగా అయిపోద్ది. హ్యాండ్ కూడా మన ఫ్రంట్ ఏంటి బ్యాక్ ఏంటి చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇది ఫ్రంట్ ఎప్పుడు ఫ్రంట్ వెంపే ఉండాలి, ఎందుకంటే మనం ఫ్రంట్ లోతు తీసాం, ఫ్రంట్ సైడ్ లోతు తీసాం కాబట్టి ఆ ఫ్రంట్ లోతు ఫ్రంట్ వెంపే ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా పెట్టి కుట్టేస్తాను. ఇంకోటి హ్యాండ్స్ కూడా అండి కరెక్ట్ గా రావాలనేసి అయితే ఉండదు, కొంచెం అది కూడా అలా ఇలా అటు ఇటుగా అవుతుంటాయి. అలాగే మన షోల్డర్ కుట్టేటప్పుడు షోల్డర్ మన స్టిచ్చింగ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ వెంపే వంగి ఉండాలి, ఫ్రంట్ సైడ్కి వంగి ఉండకూడదు. ఇది ఈ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, అది బ్యాక్ వెంపు ఉండాలి, ఎప్పుడు ఫ్రంట్ వెంపు ఉండకూడదు. ఇప్పుడు నేను ఆ సెంటర్ ఈ సెంటర్ సరిగ్గా మనం కటింగ్ పెట్టాం కదా, అలాగే షోల్డర్ సెంటర్ ఉంది కదా, స్టిచ్చింగ్ సెంటర్, అది రెండు ఈక్వల్ గా ఉండాలి. లేదంటే షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ ఉబ్బు వస్తుంది, కరెక్ట్ రాదు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు అలా పెట్టాక మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం పట్టుకుంటుంది, కొంచెం లాగి మళ్ళీ కుడదాం. ఇప్పుడు ఇలాగా ఇలా ఎప్పుడైనా అయితే కనుక ఒకసారి బాపిన్లో దారం అయితే బయటకు వచ్చేసి ఉండొచ్చు, ఒకసారి తీసి పెడితే సెట్ అయిపోద్ది.
అయిపోతుంది బాపిన దారం కూడా. అయిపోతున్నా మనకి లాస్ట్ ఇలాగే ఇబ్బంది పడుతుంది. కొంచెం ఉంది ఇంకా, కొంచెం హ్యాండిల్ సరిపోయింది. ఇలా పెట్టేసి హ్యాండ్ కూడా లాగకూడదండి. ఏది కూడా లాగుతూ కుడితే మళ్ళీ మనకి తేడా వచ్చేస్తుంది, లూజులు వచ్చేస్తుంది. సరిగ్గా ఎలా ఉందో అలాగే మనం తిప్పుకుంటూ కుట్టుకోవాలి. సరే కదా, హ్యాండ్ కూడా కరెక్ట్గా చెప్పాను కదా. హ్యాండ్ ఎప్పుడు కూడా మనం కొలుచుకొని దానికన్నా ఒక 1 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలి. కొంచెం ఎగుడు దిగుడు వస్తాయి కంపల్సరీ, పర్వాలేదు. మనకి ఎలాగో లూజులు ఉంటాయి కదా, అందులో కలిసిపోద్ది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కుట్టేసేద్దాం. సెకండ్ కుట్టేసేటప్పుడు ఏమన్నా మనకి సరిగ్గా రాలేదు అంటే దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి అప్పుడు ఉగ్గులుగా రాదు హ్యాండ్. అంటే ఒక ప్లేస్ ఎక్కువ ఒక ప్లేస్ తక్కువ పెట్టామంటే మనకి ముడతలు వస్తుంది, అది రాకుండా ఉంటుంది.